టీడీపీ వస్తే గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తాం అరకు బహిరంగ సభలో చంద్రబాబు. కాంగ్రెస్ ను కూల్చాల్సిన అవసరం లేదు, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది, బీఆర్ఎస్ ను ఎవరూ చీల్చలేరన్న గంగుల. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, అది ముగింపబడ్డ అధ్యాయం, జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు. పులి బయటకొస్తే బోనులో బంధిస్తాం, చెట్టుకు వేలాడదీస్తాం, లండన్ లో శివాలెత్తిన సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో హామీల సంగతేంటి, తెలంగాణ తెచ్చినందుకు బీఆర్ఎస్ ను బొందపెట్టాలా, ఇలాంటి నేతల్ని చాలా చూశామన్న కేటీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, రాష్ట్ర పరువును బజారుకేడుస్తున్నారు, రేవంత్ వ్యాఖ్యలకు దానం కౌంటర్. రాబందు నీతి కథలు చెప్పినట్టుంది, గత ప్రభుత్వం సర్పంచులను వేధించింది, కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కేసీఆర్ ను చంద్రబాబే ఏం చేయలేకపోయారు, తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది, వెకిలిగా మాట్లాడొద్దన్న నిరంజన్ రెడ్డి. ఉరవకొండలో ఉద్రిక్తత, పెద్దిరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న అంగన్వాడీలు, చెదరగొట్టిన పోలీసులు. ధరణిపై లోతైన విచారణ జరుగుతోంది, ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ బాగుంది, త్వరలో నివేదిక అందజేస్తామన్న కోదండరెడ్డి. రేవంత్ కొండను తవ్వి ఎలుకను పట్టారు, రాజకీయానికి దావోస్ టూర్ ను వాడుకున్నారు, సీఎంపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు. రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి, నిందితులు కువైట్ లో ఉన్నట్లు గుర్తింపు, మహమ్మద్ కాసిం పై లుకౌట్ నోటీసులు జారీ. ప్రజలు జగన్ వెంట ఉన్నారు, కాల్ మనీగాళ్ల మాటలకు సమాధానం చెప్పను, కేసినేని చిన్నికి కేసినేని నాని కౌంటర్. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర టెన్షన్, మట్టుడించిన లారీ డ్రైవర్స్ క్లీనర్స్, కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. స్వచ్ఛ అభియాన్ లో పాల్గొన్న గవర్నర్, ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం శుద్ధి, ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తమిళిసై. శ్రీరంగం రంగనాథ స్వామి సేవలో ప్రధాని, మోదీకి స్వాగతం పలికిన అర్చకులు, 11 రోజుల పాటు పీఎం ఉపవాసం. రాముడి కోసం దేశవ్యాప్తంగా కానుకలు, యూపీ నుండి అతిపెద్ద తాళం, అలీగఢ్ కళాకారుడి సృజన. జార్ఖండ్ సీఎం ఇంటికి ఈడీ అధికారులు, భూకుంభకోణం కేసులో విచారణ, హేమంత్ సోరెన్ వాంగ్మూలం రికార్డ్. అసోం కమాండోస్ పాసింగ్ అవుట్ పరేడ్, ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా, గౌహతిలోని స్టేడియంలో కార్యక్రమం. రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్, ఢిల్లీలో బలగాల కవాతు, ఆకట్టుకున్న యుద్ధ ట్యాంకులు. మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్, సానియా మీర్జాతో విడిపోయిన క్రికెటర్, పాక్ నటి సనా మాలిక్ తో వివాహం.